అంటే చాలా మంది పళ్ళ సమస్యలను ఇనిషియల్ స్టేజ్‌లో చాలా లైట్ తీసుకుంటారు. అంటే అది వాళ్ళకి పెయిన్ భరించలేనంత వచ్చినప్పుడే డాక్టర్‌ని అప్రోచ్ అవుతారు. అంతవరకు లైట్ తీసుకుంటారు. అలాగే చిన్నప్పటి నుంచి కూడా పళ్ళ మెయింటెనెన్స్‌లో ఎవరు అంత సీరియస్‌గా తీసుకోరు. సో మీరైతే యాస్ ఎ డెంటిస్ట్‌గా ఏం సజెస్ట్ చేస్తారు? చిన్నప్పటి నుంచి పిల్లల్ని ఏ విధంగా పెంచాలంటారు ఈ విషయంలో? ఫస్ట్ డెంటిస్ట్‌ని అట్మాస్ఫియర్‌కి ఫెమిలియర్ చేసేది 2 ఇయర్స్ అప్పుడు, 3 ఇయర్స్ అప్పుడు మొట్టమొదటిసారిగా తీసుకెళ్ళడం మంచిది. తర్వాత ఇయర్‌కి ఒక్కసారి తీసుకెళ్తే ఏమవుతుందంటే ఎనీ ప్రాబ్లమ్ ఉన్నప్పుడు ఇనిషియల్ స్టేజ్‌లోనే ఐడెంటిఫై చేసి సాల్వ్ చేయొచ్చు. ఇప్పుడు మనం చూసుకున్నప్పుడు ప్రతి 10 మందిలోనూ పిల్లల్లో తీసుకుంటే ఎత్తుపళ్ళు అనేది ఆల్మోస్ట్ ప్రతి 10 మందిలోనూ ఒకరిద్దరికి ఎత్తుపళ్ళు ఉంటున్నాయి. తర్వాత అక్లూజన్ ప్రాబ్లమ్స్ అంటే తగిలేది మ్యాచ్ కాకుండా ఉండేవాళ్ళు 1-2% ఉంటున్నారు. ప్రతి 10 మందిలోనూ ఒకరిద్దరు ఉంటున్నారు. అయితే మెజారిటీ ఇది కరెక్ట్ చేసుకునే వాళ్ళు దీంట్లో ఒక 50% చేసుకుంటున్నారు, ఒక 50% అవేర్‌నెస్ లేక చేసుకోవట్లేదు. సో చేసుకున్నప్పుడు వాళ్ళకి 30స్‌లోనే 40స్‌లోనే డెంటల్ ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతాయి. తర్వాత నవ్వేదానికి ఇబ్బంది పడతారు, తర్వాత నవ్విలేదానికి ఇబ్బంది పడతారు. సో టీత్ లైఫ్ కూడా త్వరగా తగ్గిపోతుంది ఈ సరిగా తగలకుండా మ్యాచ్ కాకపోవడం వల్ల. అలాగే పంటి మధ్య సందులు ఉన్నా కానీ, ఎత్తున్నా కానీ, జిగ్జాగ్ ఉన్నా కానీ ఆహారం ఇరుక్కొని త్వరగా చిగుర్ల వ్యాధి, నోటి దుర్వాసన ఎక్కువ వస్తుంది. సో ఈ ఈ ప్రాబ్లం ఉండేవాళ్ళు వీలైనంత త్వరగా చేసుకోవడం, లేదు ఆల్రెడీ మిస్ అయ్యారు, ఇప్పుడు 30స్‌లోను, 40స్‌లోను, 50స్‌లోను కూడా బ్రేసెస్ చేసుకోవచ్చు. సో అన్ని వయసుల వాళ్ళకి ఇప్పుడు చాలా లేటెస్ట్ బ్రేసెస్ ఉన్నాయి. ప్రెషర్ తక్కువగా ఉండే బ్రేసెస్ ఉన్నాయి. ఏదైనా పళ్ళు పోయినప్పుడు వెంటనే రీప్లేస్ చేసుకోవడం మంచిది. అలా కాకుండా లెఫ్ట్ సైడ్ పోయిన తర్వాత రైట్ సైడ్ తినడం, రైట్ సైడ్ మళ్ళీ పోయిన తర్వాత లెఫ్ట్ సైడ్, ఇలా ప్రాసెస్లు అన్నీ పోతుంటాయి. ఒక పన్ను పోయిన తర్వాత వెంటనే దాన్ని రీప్లేస్ చేసుకోవడం, పన్ను నొప్పి వచ్చినప్పుడు దాన్ని రూట్ కెనాల్ చేసి సేవ్ చేసుకోవడం, ఇవి చేసుకుంటే డెంటల్ ప్రాబ్లమ్స్ మ్యాక్సిమం తగ్గిపోతాయి. ఓకే. అలాగే ప్రజల్లో ఒక అపోహ ఉంది డాక్టర్. అంటే బ్రేసెస్ పెట్టుకోవడం వల్ల మొత్తం డిస్టర్బ్ అయిపోతాయి, పళ్ళన్నీ డిస్టర్బ్ అవుతాయి అని చెప్పి అంటూ ఉంటారు చాలామంది. అసలు దీనిపైన ఒక క్లారిటీ ఇవ్వండి. బ్రేసెస్ అనేది ఇప్పుడు కొత్తగా ఈ సంవత్సరం లాస్ట్ ఇయర్ స్టార్ట్ చేసింది కాదు. గత 5 డెకేడ్స్ నుంచి 50 ఇయర్స్ ప్లస్ నుంచి కొన్ని లక్షలనాలో కోట్లనాలో మందికి వేస్తున్నారు వరల్డ్‌లో. సో అది ఆ ప్రాసెస్ న్యాచురల్గా మూవ్ చేస్తాం లోపలికి. అంటే మనకి ఎముక ఒక 1 మిల్లీమీటర్ ఫామ్ అవుతుంది అనుకోండి యావరేజ్గా, పన్నుని 0.8 వరకు మూవ్ చేస్తాం. అంటే మనకి ఒక ఒక మనం లోపలికి తీసుకెళ్లే కొద్దీ దానిపైన కొత్త ఎముక ఏర్పడుతూ ఉంటుంది. అంతవరకు చేస్తాం. ఇట్స్ స్లో ప్రాసెస్ అండ్ స్టడీ ప్రాసెస్. ట్రీట్మెంట్ అంతా అయింది. మీరు చూసే మెజారిటీ సెలబ్రిటీ స్మైల్స్ ఏదర్ బ్రేసెస్ చేసుకున్న వాళ్ళు లేదా స్మైల్ డిజైనింగ్ చేసుకున్న వాళ్ళు.